ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ షర్మిల ఇవాళ ప్రెస్ మీట్‌లో చెప్పారు. అంటే ఇప్పుడు ఫోర్త్ రోజు నేను విలీనం చేసేస్తున్న కాంగ్రెస్ పార్టీని. అలాగే నేను అంటే ఆమెకి అక్కడ ఏపీలో పదవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి, అంటే బాధ్యతలు మొత్తం ఈమె పైన ఉండేటట్టు అవకాశం ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. దాని గురించి? అంటున్నారు. ఆ అమ్మాయి వచ్చి షర్మిల వచ్చి ఇక్కడేం తెలంగాణలో పార్టీ పెట్టి ఊరేగించి ఏం జరిగింది? గుడ్డు సున్నా అయింది. అక్కడ కూడా పెద్ద పీకగలిగేది ఏం లేదు. అదే ఒకవేళ కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చి, కుటుంబంలో ద్వేషాలు పెట్టి ఏదైనా చేయదలిస్తే ప్రయత్నించవచ్చు. కాంగ్రెస్ అలాంటి నీచ కార్యక్రమాలు ఈజీగా చేస్తుంది. చేసినా ప్రజల్లో దానికేమీ రెస్పాన్స్ ఉండదమ్మా. నువ్వు రాజకీయంగా పోరాడదారు, కుటుంబ కలహాలతోటి రాజకీయాలు చేయాలనుకుంటే అది ప్రజలు హర్షించరు. ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఏమీ లేదనుకో, ఈ ఉన్నది కూడా ఊడుద్ది అంతే. ఇంతకన్నా ఏమి షర్మిల ఇక్కడికి వచ్చి కూర్చున్న వల్ల ప్రజలు ఆహా షర్మిల అని హారతలు ఇచ్చి ఏం పట్టేది ఉండదు. ఏమి చేసింది షర్మిల రాష్ట్రానికి సంబంధించి? ఏమి చేసింది? ఏం చేయగలిగింది? ఏదో వాళ్ళ అన్నయ్య జైల్లో ఉంటే వాళ్ళ అన్నయ్య తరపున ప్రచారం చేసింది, తిరిగింది, అంతేగా. ప్రజలకు ఏమన్నా చేసిందా? రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయిపోతాం అనుకుంటే ఎట్లా? జగన్ కూడా ప్రజలు ఒకేసారి చూడాల. 10 ఏళ్ళు తిరిగినాక ఇచ్చారు. 10 ఏళ్ళు ప్రజల ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం అనగానే ఆయన బిడ్డలు, ఆయన ఇంట్లో వాచ్మెన్ అందరూ అయిపోతారు అనుకుంటే ఎట్లా? అది కాదు కదా. జగన్ అయ్యాడంటే తిరిగాడు ప్రజల మీద తిరిగాడు. 10 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, 10 ఏళ్ళు తిరిగి ప్రజల్లో ఒక అవకాశం వచ్చినప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. ప్రజలు కూడా ఆ సందర్భాన్ని బట్టి ఓకే, ఈ చంద్రబాబు అనే దౌర్భాగ్యం వద్దు మనకి అనుకున్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఎవరు కనపడలా, జగన్ కనపడ్డాడు, ఓకే ఇద్దాంలే ఇచ్చారు అంతే. అంతే అంటారు. అంటే ఇప్పుడు అంత పవర్ఫుల్గా అప్పుడు స్పీచెస్ కానీ, వైఎస్ షర్మిల స్పీచెస్ కానీ, అంటే ఆయన లోపలున్న ఈమెనే జగన్ అన్నట్టుగా ప్రవర్తించింది కదా, అంటే చేసింది కదా. సో ఇప్పుడు కూడా ఆమెకి ఆరతులు పట్టే అవకాశం ఉందేమో. లేదు, ఎందుకంటే ఆ రోజు జగన్ కోసం తిరిగింది కనుక ఆరతులు పట్టారు. పాప అన్నయ్య జైల్లో ఉన్నాడు, అన్నయ్య కోసం తిరుగుతుందని. ఇప్పుడు ఎవరి కోసం తిరుగుద్ది? పదవి కోసం తిరుగుద్ది. నీకు పదవి ఇచ్చేంత సీన్ లేదులే అని ప్రజలు తురుపు తిరిగి దండం పెట్టుకోమ్మా, నువ్వంత సీన్ లేదులే, అనవసరం ఆశపడద్దు అని చెప్పి తిప్పి పంపిస్తారు తప్పితే ఏమి హారతలు పట్టరు. అంటే ఇప్పుడు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందంటారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ 2 చోట్ల వచ్చింది, దేశం మొత్తం పోతుంది. ఇక్కడ 2 సీట్లు రావడంలో 2 ఈక్వేషన్స్ ఉన్నాయమ్మా. కర్ణాటకలో రావడంలో కాంగ్రెస్ గొప్పతనం కాదు, బీజేపీ తప్పుడు. ఆ 40% ఎప్పుడైతే కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎలక్షన్కి 6 నెలల ముందే బీజేపీ ఖేల్ కథం అనేది డిసైడ్ అయిపోయింది. ఏదో పాపం అమిత్ షాను, నడ్డా, పిఎం తిరిగి అలా ఓట్ బ్యాంకు తగ్గకుండా, పర్సంటేజ్ తగ్గించుకోకుండా కాపాడుకోగలిగే తప్పితే ఓడిపోతుందని ప్రజలందరికీ తెలుసు. ఈ అందుట్లో కర్ణాటక ఏంటంటే ఆల్టర్నేటివ్. మీ చరిత్ర మొత్తం తీసుకుంటే కర్ణాటక ఒక 5 ఏళ్ళు పరిపాలించే ప్రభుత్వం మరో 5 ఏళ్ళు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రావాల్సిందే. కర్ణాటక ఒకటి, పంజాబ్ ఒకటి, యూపీ, ఇది అనేక రాష్ట్రాల్లో ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటారు. యూపీలో మన బీజేపీకి మార్పు తెచ్చింది రెండోసారి రావడం జరగదు. ఇవన్నీ చరిత్ర. అలాగూ ఆ ఉద్దేశం గెలిచింది. ఇక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో గెలవడానికి కారణం బీజేపీ కాంగ్రెస్ సహకరించింది. బీజేపీ స్ట్రాటజీ దెబ్బతింది. బీజేపీ ఏం చేసుకుంది? మనం ఎక్కువ ఫైట్ ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది, మనమును బీఆర్ఎస్ పోటాడుకుంటే మధ్యలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది కనుక మనం ఎక్కువ పోటాడుకోకుండా కాంగ్రెస్ నొక్కి పెట్టాలి కనుక మన ఇద్దరం అలా పోరాటలాగా అనిపిస్తూ ఉండాలని అన్ని చేసుకుంది. అలా కాంగ్రెస్ కంట్రోల్ చేసి అది రివర్స్ కొట్టింది. కలిసి పనిచేయటం కాదు, అలా అనుకున్నారు వాళ్ళు. ఆ బీఆర్ఎస్ తోటి ఫైట్ కాకుండా తగ్గిస్తే కాంగ్రెస్ రాదు, ఫైట్ అయితే మన ఇద్దరు పోటాడుకుంటే వాళ్ళు వచ్చేస్తారు అని లెక్కేసి మన ఇద్దరు పోటాడుకోవద్దని మేము అనుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆ స్ట్రాటజీ చేసుకున్నారు. అందుకని మార్చి ప్రెసిడెంట్ను మార్చేసారు. అది బెడిసి కొట్టింది, రివర్స్ అయింది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లను చీల్చింది ఎవరు? బీజేపీ చీల్చింది.
మా ఓట్లు బీజేపీ తీసుకెళ్ళిపోయింది, అందువల్ల కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఈక్వేషన్లో అంతేగాని కాంగ్రెస్ కావాలని అయితే సిటీ మొత్తం అసలు 2 జిల్లాలో ఒక సీటు రావాలి. వాళ్ళు బీఆర్ఎస్ ఓట్లు చీల్చింది. అందుకని జనాలు ఏమి బీఆర్ఎస్ని వద్దనుకుంటే ఇక్కడ మరి సిటీ మొత్తం రంగారెడ్డి జిల్లా కానీ ఎందుకు రంగారెడ్డి జిల్లా అయ్యేటప్పుడు మొత్తం బీఆర్ఎస్ఏ వచ్చింది. అంటే అక్కడ చిన్న ఈక్వేషన్లో మిస్ అయింది అంతే. మిస్ అవటంలో ఆ 12 సీట్లు అట్లా మారడంలో పర్సంటేజ్ ఎంత తేడా బీఆర్ఎస్కిను గెలుపు గుర్రానికిను 1.79 ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్విఫ్ట్ అయిపోయేది. అది కొంచెం అప్రమత్తంగా లేకపోవటం బీఆర్ఎస్కు మనం కొంచెం భరోసా మనకి అంటే కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తారా జనాలు అనే ఒక కాంగ్రెస్ అంతటి దౌర్భాగ్యమైన పార్టీ దేశంలో లేదు. అది అవినీతికి అడ్రస్ అది, ఆశ్రిత పక్షపాతము, అవినీతి, అక్రమాలు అన్నిటికీ అది వచ్చిందంటే కేంద్రానికి సూట్ కేసులు పంపించడం తప్పితే పరిపాలన మీద ఉండదు. కాంగ్రెస్ ఏ స్టేట్లో వచ్చినా సూట్ కేసులు సెంట్రల్కి పంపించడాలు తప్పితే డబ్బులు ఎంత సంపాదించాలి, ఎన్ని కోట్లు దొరుకుతున్నారు చూశారు కదా. మొన్న ఛత్తీస్గఢ్లో అతను 350 కోట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకి, కాంగ్రెస్ మిత్రపక్షం ఆప్, కాంగ్రెస్ మిత్రపక్షం థాకరేది మహారాష్ట్రలో, కాంగ్రెస్ మిత్రపక్షం వెస్ట్ బెంగాల్లో వాళ్ళ నాయకుల దగ్గర కోట్లు 25 కోట్లు ఒకటి దగ్గర, 50 కోట్లు ఒకటి దగ్గర, 350 కోట్లు కూడా బ్లాక్ మనీ అలా వీళ్ళదంతా ఇదే దందా. ఈ దందా కోసం పోరాటం తప్పితే వాళ్ళు దేనికోసం కాదు. ఎక్కడో సుడి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబుకు సామంతరెడ్డి, ఆ తర్వాత అటు ఇటు కాకుండా రవంత్ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు తంతి గారెల బుట్లో పడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. కానీ అలా అయింది తప్పితే ప్రజలు కోరుకున్నది కాదు. ఇది ప్రజలు ఎక్కడో చిన్న క్యాల్కులేషన్ మిస్సింగ్లో అయ్యారు. సరే ముందు ముసలు పడకాన్ని ఒక 6 నెలల తర్వాత మనమే చూస్తాం. అనేక వింత పోకళ్ళు, అనేక వింత గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు కూడా చూస్తాం. కనుక ప్రస్తుతం మనం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక క్వశ్చన్ తెలంగాణ గురించి ఏంటంటే, ఇప్పుడు పాలన అని చెప్పేసి ఒక ఫామ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ దాన్ని ఫిల్ చేయాలి, అది మాన్యువల్గా. ఇంత టెక్నాలజీ టైంలో ఇది కరెక్ట్ అంటారా ఈ ఫామ్ అని? అదే డ్రామా అది టోటల్. ఆ ఫామ్ చూసామమ్మా, దాంట్లో అసలు సమస్య ఉద్యోగాలు, దానికి సంబంధించిన ఇది లేదు. ఇంకో సమస్య 2 బెడ్రూమ్ హౌసెస్, దానికి సంబంధించింది లేదు. ఏది ఉన్నే పెన్షన్ ఇస్తున్నారు. పెన్షను దాంట్లో మా వాళ్ళని తీసేసి మీ వాళ్ళు పెడతాం, ఏదో గౌరవం చేస్తారు. పెన్షన్ అట. ఇల్లు కట్టుకోవడానికి ఈ స్థలం ఉంటే వీళ్ళు డబ్బులు ఇస్తారట. స్థలం ఉంటే నువ్వు డబ్బులు ఇస్తాను, స్థలం అంటే బ్యాంక్ కూడా ఇస్తుంది. స్థలం ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తాను, ఫ్రీగా ఇస్తావు. అది స్థలం ఉంది, దీనికోసం నువ్వు నాడా ఇస్తావని గుర్రాన్ని కొనుక్కోవాలి. స్థలం ఉంటే అన్నీ స్థలం లేని వాళ్ళకి స్థలం ఇవ్వటము, ఇల్లు ఇవ్వటం, ఇలా ఏదైనా ఉంటుంది. అవి కూడా ఉన్నాయి ఐవాష్. దాంట్లో ఏమి ఎవరికి పెద్ద ప్రయోజనం జరిగేది ఏం లేదు. ఇప్పుడు బస్సు పాస్ అన్నారు. బస్సు పాసు ఫ్రీగా చేస్తే ఆ నష్టం ఎవడు పూడుస్తాడు? 3,000 కోట్లు ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఇస్తుంది? ఆల్రెడీ లాసులో ఉంది ఆర్టీసీ. కొన్నాళ్ళు నడుపుతారు, రేపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా నడుపుతారు. తర్వాత ఆర్థికంగా లేదని ఇది చేస్తారు. విద్యుత్తు 200 యూనిట్లకి తక్కువట. 200 యూనిట్లు నువ్వు ఎక్కడి నుంచి అప్పులో ఉంది. 18,000 కోట్ల అప్పులో ఉంది. అప్పులో ఉందంటే అప్పులో ఉంటుంది. రైతులకు అవసరం కనుక అప్పు చేసైనా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం అదే చేసింది. ఆ రైతుల అవసరం కనుక అప్పు చేసైనా సరే కరెంటు 18 గంటలు 24 గంటలు మేము ఇస్తున్నామంటే కాదు, అది చేసి 18 గంటలు అన్నారు. సరే 18 గంటలు మీ లెక్క అనుకో. మీరు 6 గంటలు కూడా ఇవ్వలేదు గతంలో. ఇవాళ కొత్త కాదుగా, కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. మీరు ఏనాడు ఏ కార్యక్రమం ఏ సమస్యను పరిష్కరించాలా? మీరు తినటం ఎంత వీలైతే, ఎవడెవడికి వీలైతే తినటం. సంవత్సరంన్నర ఒక సీఎం తింటాడు, ఇంకో సీఎం వస్తాడు. రేపు జరగబోయేది ఇదే. ఒక సంవత్సరం అవగానే ఈ ఇంప్లిమెంట్లు అవ్వవు, సరిగ్గా జరగవు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్ల అతనికి చేత కాలేదు కనుక అతన్ని మార్చేసి ఇంకో సీఎంని పెడతారు. అలా ఆ విషయాన్ని అలా మైమరుపు ప్రజలు డైవర్ట్ చేయటం. ఇప్పుడు ప్రజలు డైవర్ట్ చేయటమే. ఎంతసేపు డబ్బులు లేవు అని ఎందుకు కలర్ పుట్టిస్తున్నారు? వీళ్ళకి అప్పుకిను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియదు.
అప్పు అనేది అప్పు చేయకుండా ఏ రాష్ట్రమైనా ఒక్క రాష్ట్రం ఈ దేశంలో ఉందా, ఒక దేశం ఈ ప్రపంచంలో ఉందా? అప్పు అనేది చేస్తారు. అప్పు ఎందుకంటే ప్రజా అవసరాలకి అవసరమైనప్పుడు డబ్బు లేదని ఏ ప్రభుత్వం ఆగకూడదు. ఆగితే అది పరిపాలన కాదు. ప్రజా అవసరాలకి అప్పు చేసినా ప్రజల అవసరాలు తీర్చాలి. అలాగే గత ప్రభుత్వం అనేక డెవలప్మెంట్లు చేసింది, కనపడుతుంది. అందుకని సిటీలో ప్రజలు అలా ఓట్లేశారు. కానీ డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రజల అవసరాలకి విద్యుత్ కోసం అప్పు చేసైనా సరే సరఫరా చేశారు. అలాగే బస్సులు నష్టాల్లో ఉన్న నడిపించారు. నష్టాలు మీలాగా ఇప్పుడు చేస్తాను ఏం చేస్తారు? ఇప్పుడే ఆల్రెడీ అయిపోయినాయి, డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని మొరబెట్టుకుంటున్నారు. తెలియదు, ఎలక్షన్ ముందు తెలీదా? ఎలక్షన్ ముందు అప్పుల్లో ఉందని అందరికీ వాళ్ళేమీ దాచిపెట్టలేదుగా. గత ప్రభుత్వం దాచిపెట్టలేదు. మేము అప్పులు లేవు, దీంట్లో ఉన్న అప్పులు ఉన్నాయని ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్వేతపత్రాలు ఇస్తూనే ఉన్నా అసెంబ్లీలో. అప్పులు ఉంటాయి. డెవలప్మెంట్ చూడాలి. దాంట్లో ఆ అప్పు తెచ్చిన డబ్బులో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కాళేశ్వరం అంటారు. కాళేశ్వరంలో ఏం జరిగింది? ఒకటి 90,000 కోట్లు అంటాడు, ఒకటి 120 కోట్లు అంటాడు. ప్రాజెక్టే 100 కోట్ల ప్రాజెక్టు, 100 కోట్ల అవినీతి జరిగిందంటాడు. బుద్ధి జ్ఞానం లేని మాటలు తప్పితే కాళేశ్వరం చిన్న ఇది జరిగింది. అది ఫస్ట్ టైం కాదు భారతదేశంలో. గుజరాత్లో డ్యాముల దగ్గర జరిగినాయి, మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో జరిగినాయి. మహారాష్ట్ర డ్యాములు కట్టిన చోట ఒక టెక్నికల్ మిస్టేక్ అది. దానికి అవినీతి ఎట్లా అవుద్ది? టెక్నికల్ మిస్టేకు ఇంజనీర్స్ యొక్క ఆలోచనలో ఎండాకాలం అప్పుడు స్క్వీజ్ అవుద్ది, ఎండాకాలం అప్పుడు ఎక్స్పాండ్ అవుద్ది, దీని అప్పుడు చలికి స్క్వీజ్ అవుద్ది. దానికి తగినట్టు డిజైన్ చేస్తారు నార్మల్గా. అది ఎక్కడో ఆ డిజైనింగ్లో మిస్ అయింది. సో అది ఎండాకాలం అప్పుడు తప్ప అయింది, దాంతో బ్రేక్ వచ్చింది. అది సరి చేస్తారు, టెక్నికల్ మిస్టేక్. ఆ డిజైన్ ఓకే చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ డిజైనింగ్ అథారిటీనే కదా. దాని గో హెడ్ అన్నది స్టేట్ గవర్నమెంట్. సో అది డిజైన్ మిస్టేక్ అయితే ఎవరిది మిస్టేక్? సెంట్రల్ గవర్నమెంట్ కదా. తెలిసి తెలియకుండా ఏదో వాగుడు, నోటికి వచ్చే నరంలోని నాలుకరికి ఏదో ఒకటి వాగటం కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు. ఇప్పుడు ఏదో అప్పు వీళ్ళకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియదు, అప్పుకి తేడా. అప్పు ఉందంటే ఎంత ట్రయల్ బ్యాలెన్స్ వేస్తే అప్పు అసెట్స్ ఎంత పెరిగినాయి, ఆస్తులు ఎంత పెరిగినాయి. ఇవాళ తెలంగాణ అనగానే భారతదేశం మొత్తం అలా పెద్ద ఏమిటి, వాట్ ఇస్ దిస్ తెలంగాణ అని గొప్పగా చూస్తున్నాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. దాన్ని నాశనం చేయడానికి వీళ్ళ రాజకీయం కోసం తెలంగాణ ఏదో అయిపోయినట్టు, తెలంగాణ ఏదో అప్పుల పాలు కూరుకుపోయినట్టు, లేనిపోని తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తున్నారు. ప్రజలు అవి గుర్తిస్తారు, తొందరలోనూ వీళ్ళని తరిమి కొడతారు. సార్ ఫైనల్గా ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వెళ్తే బెస్ట్ అంటారా, లేకపోతే బీజేపీని కూడా కలుపుకొని వెళ్తే బెస్ట్ అంటారా, లేకపోతే ఒంటరిగా పోరాటం చేయడం బెస్ట్ అంటారా? ఈ 3 ప్రశ్నల్లో ఏది చెత్త, ఏది పరమ చెత్త, ఏది ఉత్తమ చెత్త అని అంటే అంతకన్నా మించి ఉత్తమ చెత్త, ఉపర చెత్త, పరమ చెత్త, పరమ చెత్త, ఉత్తమ చెత్త. ఇందులో ఉత్తమ చెత్త అంటే బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి వెళ్తే ఉత్తమ చెత్త. మొత్తం ఒకేసారి గుంట్లో పోతారు, దరిద్రం వదిలిపోతుంది రాష్ట్రానికి. ఈ పరమ చెత్త అంటే చంద్రబాబు, పవన్ మాత్రం కలిసి వెళ్తాం పరమ చెత్త. ఎందుకంటే ఇద్దరికిద్దరు నీతి జాతి లేని వాళ్ళు, ఇద్దరికిద్దరు ఏం మాట్లాడుతారో తెలియదు, ఏం వాగాలో తెలియదు. నిన్న ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఇప్పుడు ఆయన అన్నీ నేనే పుట్టించానంటాడు. ఇక మొన్న కుప్పంలో ఎయిర్పోర్ట్ తెప్పిస్తాను, కుప్పం కూరగాయలు ఫారిన్కి ఇలా ఆయన మాట్లాడతాడు. ఈ సరే పవన్ కళ్యాణ్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జోకులతో నవ్వులు పాలు తప్పితే, కామెడీ అని తప్పితే ఇంకోటి కాదు. సో అది పరమ చెత్త. మామూలు చెత్త చంద్రబాబు ఒంటరిగా వెళ్తే మామూలు చెత్త, అంతే చెత్తతో సమానం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు మాకు ఏపీ గురించి. సో చూశారు కదా చిట్టిబాబు గారు ఎన్ని విషయాలు చెప్పారు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.